అది వాళ్ళకి చెప్తారు, వాళ్ళకి చెప్పరు. అది ఆయనకే తెలుస్తుంది. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్తాం. ఆయనకే స్నేహపూర్వక వాతావరణం ఉంటే పోలీసు వాళ్ళు అబద్ధం ఆయనకే తెలుస్తుంది. తెలియదు. ఆ ఊరే ఆయనకు తెలియదు. ఆ ఊరు అంటే అది అయ్యేవరో కూడా తెలియదు. అందుకనే దానికే ప్రొటెక్షన్ ఇస్తున్నాము. మరి దీన్ని అర్థం చేసుకోకుండా ఇప్పుడు నేను ఈ కరుణాకర్ మాస్టర్ లొకేషన్ పెడతా, మీరే ఇక్కడికి వచ్చి అక్షంతలు వేయించుకొని పోతారా? మరి మా అబ్బాయి అమ్మాయి ఎట్లా వస్తారన్నా? మనం పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎప్పుడో 3 ఏళ్ల క్రితం జరిగిన ఇన్సిడెంట్కి ఇంకా వీళ్ళు అరే ఊరంతా పిచ్చి కుక్కలు ఉన్నాయని కుక్కలను పట్టుకోవాలి కానీ మనల్ని ఇప్పుడు నేనేమంటున్నా అంటే మా ఊరు మాట్లాడదాం. ఫోన్లోనే కదా మాట్లాడుతారు. మా ఊరు నుంచి ఎవరైనా పోలీసులకు ఏమైనా అబ్జెక్షన్ చేసిండ్రా? ఇట్లా వస్తున్నారని ఏమైనా అబ్జెక్షన్ చేసిండ్రా? వాళ్ళకి ఏమైనా కంప్లైంట్ చేసిండ్రా? ఎవ్వరు చేసిర్రు అసలు ఏం చెప్పట్లేదు ఆయన. నేను ఇప్పుడు హైకోర్టు అన్ని చెప్తామని చెప్తున్నాం కదా, అన్ని రిటర్న్ లోనే ఇస్తామని చెప్తున్నా కదా. రండి ఇవ్వండి, రిటర్న్ ప్రింట్ చేసుకోరండి. రండి ఇస్తాం రండి సార్. నాకైతే పోలీస్ స్టేషన్ రావడం వెంట్రుకంతా కూడా ఇష్టం లేదు. ఎందుకంటే నేను పోలీస్ స్టేషన్కి వస్తే వినండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజా సంఘాలు ఉద్యమకారులందరూ బైర్ నరేష్ని అక్రమంగా పోలీస్ స్టేషన్లో బైండ్ ఓవర్ చేసిరు లేదా అరెస్ట్ చేసిరు. మేము భరత్ చేయడానికి మీరు నేరస్తులా? మాకు నేను మీ పాయింట్ ఆఫ్ వ్యూ, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినా చెప్తాను. అరెస్ట్ నాకు అర్థం కాదు. ఇంతకన్నా మీరు వీడియో రికార్డ్ చేసుకుని ఇంతమంది వీడియో రికార్డ్ చేసుకుంటాం. మేము అరెస్ట్ చేస్తామని చెప్పిన నాకు అర్థం కాదు. మీ పాయింట్ ఆఫ్ మీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినా మేము అంతగా మొత్తుకుంటున్నాం. ఇక్కడ ఓ 10 మంది పోలీసులు వస్తాం. ఇక్కడ 4 o'clock నుంచి వెయిట్ చేస్తాం. మీరు అర్థం చేసుకోకపోతే ఎందుకు? ఇంకా ఎస్ఐ గారితో మాట్లాడతావా? పెళ్ళి జరిగేది వాళ్ళ ఇంట్లో, పెళ్లి జరిగేది వీళ్ళ ఇంట్లో. మేము ఉంది టౌన్లో. ఇది ఎక్కడ ఆత్మకూరు విలేజ్ 7 kilometers ఇక్కడ నుంచి. మీరు అక్కడ గురించి అడుగుతారు. నేను చెప్పి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పి లాండ్ వేసి ఇక్కడ ఇస్తున్నాను. మీరు అర్థం చేసుకుంటే మీరు అక్కడ చెప్తా అంటే నాకు అర్థం కాదు. ఎక్కడికి వెళ్తారు? అది మీరు టౌన్ దాటి ఎట్లా వెళ్తారు? నాకు అర్థం కాదు. ఎట్లా వెళ్తారు? దాటిస్తాం రండి. దాటిస్తాం దాటిస్తాం రండి. దాటిస్తాం రండి. చెప్పింది అర్థం చేసుకోవాలి. మీకు అంతా అవగాహన అనిపిస్తుంది. వ్యవస్థ నాకు అర్థం కాదు. మరి అర్థం చేసుకోవాలి మీరు కూడా. మేము చెప్పింది 4 o'clock నుంచి వచ్చి మేము బతిమాలుతున్నాం. మిమ్మల్ని మేము బతిమాలుతున్నాం. 10 మంది పోలీసులు వచ్చి ఎందుకు మేము మంచి అబ్బాయి చెప్తున్నాం? 4 o'clock నుంచి చెప్తున్నాడు. ఇక వచ్చి మేము బతిమాలు అర్థమవుతాం మీకు? చెప్తుంటే నీకు అర్థం కాకపోతే రండి. ఏంది ఏంది ఏం మాడుతున్నావు? ఏం మాడుతావు? ఏం మాడుతున్నావు? ఏం మాడుతున్నావు? నువ్వేంది? నువ్వు ఏమవుతుందండి? తర్వాత మాట్లాడుతుంది. మా వెహికల్తో పాటు మీకు ఫాలో అవ్వండి ప్లీజ్. వద్దు డబ్ల్యూపీసీ లేదు. మా ఇంట్లో రండి. మీరు రావండి బ్రదర్. వెంకటేష్ మా ఇంట్లోనే ఫాలో కండి. రండి రండి మా ఇంట్లోనే ఫాలో కండి. మీ వెహికల్ మా ఇంటికే రమ్మని రమ్మని నేను ఇంకో వేరే రమ్మని అబ్బాయి
కార్ని మన బండి ఎక్కి మనం అర్థం చేసుకోండి. అరే అంతగానే ఎక్కువ చేసేస్తాం నాకు అర్థం కాదు. అచ్చు దగ్గర ఉంది. అరే మీరందరూ లోపల ఫోన్ చేస్తున్నా. ఫోన్ తీసుకోవాలి. ఫోన్ ఉంది అన్నీ ఉన్నాయి. అరే అన్నీ ఉన్నాయి మీకు. ఎక్కండి మీరు కూడా ఎక్కండి. మీరు ఎక్కండి కదా. నేను ఇంకనే వస్తాను. అచ్చుతో మీ ఫోన్ అన్న ఫోన్ అన్న ఒక్క నిమిషం. అన్న మన బైక్ బండి కూడా తీసుకుంటారని మీరు ఎంబడే రండి. ప్రాబ్లం ఏంటి? అంజన్ ఎక్కిందా అన్న? తీయండి బండి తీయండి.